ప్రపంచ స్థాయి నగరాన్ని తీర్చిదిద్దుతామంటూ ప్రభుత్వాలు ఎన్ని మాటలు చెప్పినా క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి మాత్రం కనిపించడం లేదు. ముఖ్యంగా ప్రధాన రహదారులతో సహా వీధులు, కాలనీల్లో కూడా బహిరంగ ప్రాంతాల్లో చెత్తను పారేయడం జరుగుతుంది. ఓపెన్ గార్బేజ్ పాయింట్లకు రూపంలో ప్రధాన రోడ్లు కూడా మారిపోయి ఇటు స్థానిక ప్రజలకు ఇబ్బంది కలగడం, ట్రాఫిక్ ఇబ్బందులతో పాటు అనారోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి. ముఖ్యంగా వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో పేరుకుపోయిన చెత్తా చెదారాలతో కూడా ఏదైతే దోమలు పెరగడం, విషజ్వరాలకు గురి కావడం వంటి సమస్యలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. దీనికి సంబంధించి హైదరాబాద్ స్వచ్ఛ నగరమా? చెత్త నగరమా? తెలుసుకుందాం పదండి. ప్రస్తుతం మనం తిలక్ నగర్ రైల్వే అండర్ పాస్ వద్ద ఉన్నాము. ఇక్కడ మనం చూస్తున్నాము ఓపెన్ గార్బేజ్ పాయింట్ ఏదైతే ఉందో దీంట్లో ప్రతిరోజు కూడా చెత్త చెదరంతో నిండిపోతూ ఉంటుంది. గతంలో కూడా జిహెచ్ఎంసి ఉన్న సమయంలో సైతం ఇక్కడ ఓపెన్ గార్బేజ్కు సంబంధించి గార్బేజ్ వల్నరబుల్ పాయింట్లను అంటూ ఒక ముద్దు పేరు అయితే పెట్టుకొని జిహెచ్ఎంసి అధికారులు ఆ జిహెచ్ఎంసి పరిధిలో ఎక్కడెక్కడ ఓపెన్ గార్బేజ్ పాయింట్లు ఉన్నాయో వాటన్నిటిని గుర్తించి సుమారు 200కు పైగా కూడా గుర్తించి వాటికి శుభ్రపరచడం, అక్కడ ముగ్గులు వేయడం, అక్కడ స్థానికులకు సంబంధించి బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయొద్దు అంటూ అవగాహన కల్పించడం కూడా జరిగింది. అయితే ఆ పరిస్థితిలో మాత్రం మార్పు రాలేదు. మార్పు రాని పరిస్థితులలో ఏదైతే చెత్తకు సంబంధించి ఇలా రోడ్లపై చెత్త వేసేవారికి రూ. 1000 వరకు జరిమానా విధించే కార్యక్రమాన్ని కూడా జిహెచ్ఎంసీ నిర్వహించింది. అయినా సరే మన సిటిజన్స్ ఎటువంటి మార్పు లేకుండా రోడ్లపైనే, ప్రధాన రహదారులపైనే ఈ చెత్తను అయితే వేస్తున్నారు. మనం చెత్తకు సంబంధించి ఈ 2 బిన్స్ను మాత్రం చూస్తున్నాం. జిహెచ్ఎంసీ వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ఓపెన్ వల్నరబుల్ గార్బేజ్ పాయింట్లని తొలగించాలని ఏదైతే జిహెచ్ఎంసీ నిర్ణయించుకున్నప్పటికీ కూడా సిటిజన్స్ సహకారం, వారిలో అవగాహన కొరవడిన నేపథ్యంలో కూడా ఈ ఓపెన్ గార్బేజ్ పాయింట్లు అయితే ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ 2 డస్ట్బిన్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అది నిండిన తర్వాత కూడా ఈ విధంగా రోడ్లపైకి కూడా వేస్తున్నారు. ప్రతిరోజు కుప్పలు కుప్పలుగా కూడా చెత్త ఎక్కడికక్కడ పేరుకుపోయినటువంటి పరిస్థితి. గృహ వ్యర్థాలతో పాటు చెత్త, ఆహార వ్యర్థాలు, ఫుడ్డు, అలాగే దారాలు, ఇవన్నీ ఏదైతే గార్బేజ్ ఇంట్లో ఉత్పన్నమయ్యేటువంటి చెత్త చెదారం, అట్లా ఇంట్లో ఉండేటువంటి చెక్కలు కానీ ఇవన్నీ కూడా ఇక్కడ వేస్తున్నారు. జిహెచ్ఎంసి సిబ్బంది ఏదైతే ఉదయం పూట ఎర్లీ మార్నింగ్ సమయంలో కానీ రాత్రిలు కానీ ఈ చెత్తనంతా ఎత్తుకపోయేటువంటి కార్యక్రమం కొనసాగుతుంది. ముఖ్యంగా సిటీ ప్రధాన రహదారుల్లో ఏ విధంగా చెత్త పేరుకపోవడం, అదేవిధంగా వర్షాకాలంలో వచ్చేటువంటి వరద నీటితో ఇవన్నీ మిక్స్ అయిపోయి ఫుడ్ వేస్టేజు, గృహోపకరణాలు కూడా ఈ వరద నీటితో కలిసిపోయి విషజ్వరాలు వచ్చేటువంటి అనారోగ్య సమస్యలకు కూడా కారణమవుతున్నాయి. తీవ్ర దుర్గంధంతో కూడా ఈ ప్రాంతాలైతే స్థానికులైతే ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం మనం రామంతపూర్ విశాల్ వద్ద ఉన్నాము. ఇక్కడ మెయిన్ బస్ స్టాప్ పక్కనే కూడా ఈ ఓపెన్ గార్బేజ్ పాయింట్ అయితే ఉంది. ఫుట్పాత్ పై నడవరాకుండా పూర్తిగా చెత్త చెదారంతో నింపుతుంటారు. ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి డస్ట్బిన్లు కూడా పూర్తి స్థాయిలో నిండిపోయినటువంటి తర్వాత కూడా ఇక్కడ చెత్త వేయడం అనేది కొనసాగుతూ ఉంటుంది. ఇంట్లో తిన్న ప్లేట్లు కానీ, బిర్యానీ కవర్లు కానీ, పార్సల్ తెచ్చుకున్నటువంటి కవర్లతో పాటు కొబ్బరి బోండాలు ఎవరైతే అమ్ముకున్న వాళ్ళ చెత్త అట్లే కనిపిస్తుంది. ఇక్కడ వేసినటువంటి ఆహార పదార్థాలు, కూరగాయల వ్యర్థాల కోసం కూడా ఇక్కడ మేకలు, ఇవన్నీ ఆవులు కూడా ఇక్కడ పెద్ద స్థాయిలో తిరుగుతూ ఉంటాయి. అట్లాగే ఈ ఓపెన్ గార్బేజ్ పాయింట్తో పాటు ఇక్కడ మూత్ర విసర్జన చేయడం, ఇట్లాంటి పనులు కూడా చేస్తుంటారు. అలాగే ఈ పక్కనే ఇక్కడ మనం బస్ స్టాప్ కూడా చూడవచ్చు. ప్రధాన బస్ స్టాప్ ఇది. రామంతాపూర్ టు అంబర్పేట్ మధ్యలో విశాల్ దగ్గర ఉన్నటువంటి బస్ స్టాప్ని మనం ప్రస్తుతం చూస్తుంటాము. ఈ ఓపెన్ గార్బేజ్ కారణంగా, ఈ పాయింట్ కారణంగా కూడా ఇక్కడ బస్ స్టాప్లో నిలిచేటువంటి వారికి తీవ్ర దుర్గంధం వెదజల్లుతూ ఉంటుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఎప్పుడు ఇక్కడ పూర్తిగా చెత్తతోటి నిండిపోయినటువంటి పరిస్థితి ఉంటుంది. దాంతోపాటు కనీసం నడిచేందుకు కూడా ది ఫుట్పాత్ ఏదైతే ఉంటుందో దీంట్లో అవకాశం లేకుండా మొత్తం చెత్తతోటి నిండిపోతున్నటువంటి పరిస్థితులలో ఇక్కడ ఉండేటువంటి విద్యార్థులు కానీ, బస్ స్టాప్లో నిలిచేటువంటి విద్యార్థులు, ప్రయాణికులు, స్థానికులు కూడా ఈ దుర్గంధాన్ని అయితే
ఎదుర్కోక తప్పడం లేదు. అదేవిధంగా ఇక్కడ స్థానికులు ఎవరైతే ఉంటారో ఈ ఓపెన్ పాయింట్‌కు అలవాటు పడిపోయి ఇంట్లో నుంచి బయటికెళ్ళే క్రమంలో కవర్లలో తీసుకొచ్చి ఈ పాయింట్లలో వేయడం కూడా ఒక అలవాటుగా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఇంటింటి చెత్త సేకరణ, చెత్త ఆటోల ద్వారా చెత్త సేకరణ కార్యక్రమాన్ని అయితే గతంలో జీహెచ్ఎంసీ ప్రారంభించింది. దానికి సంబంధించి సుమారు 2000కు పైగా కూడా ఆటోలకు ఫైనాన్స్ చేసి మరి వాళ్ళకు స్వయం ఉపాధి కింద ఇస్తున్నామని జీహెచ్ఎంసీ అధికారులు గతంలో చెప్పుకున్నారు. అదే సమయంలో జీహెచ్ఎంసీ ఫైనాన్స్ దానికి సంబంధించినటువంటి ఈఎంఐలు క్లియర్ చేస్తుండగా వారు యజమానులుగా మారినప్పటికీ దానికి సంబంధించినటువంటి పని క్షేత్రస్థాయిలో ఆటోలు అయితే నడవనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. దాంతోపాటు 2 రోజులకు ఒకసారి ఇంటింటికి చెత్త సేకరించేందుకు వస్తున్న పరిస్థితులలో కూడా ఈ చెత్త అనేది మళ్ళీ బయటకు వచ్చి తీసుకొచ్చి వేసే కార్యక్రమం అయితే కొనసాగుతుంది. ఈ గార్బేజ్ వల్నరబుల్ పాయింట్గా గుర్తించినటువంటి జీహెచ్ఎంసీ ఇవి డస్ట్బిన్లను కూడా ఏర్పాటు చేసి తొలగించింది గతంలో. ఈ తొలగించిన తర్వాత కూడా చెత్తని తీసుకొచ్చి ఈ రోడ్లపై ఫుట్పాత్లపై వేస్తున్న క్రమంలోనే మళ్ళీ ఆ డస్ట్బిన్లను కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో ఇలాంటి డస్ట్బిన్లను ఏర్పాటు చేశారు. వాటిని మళ్ళీ ప్రజలైతే యథావిధిగా ఉపయోగించుకునే కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా ఇంటింటి చెత్త సేకరణ ఏదైతే గతంలో చేపట్టినటువంటి ఆ కార్యక్రమం అయితే ప్రస్తుతం కొనసాగుతున్నట్టుగా లేదు. దాంతోపాటు ఆ చెత్తకు సేకరించేందుకు ఇచ్చేటువంటి డబ్బులని వాలంటీర్గా చెప్పినప్పటికీ సుమారు ఇప్పుడు ఈ ప్రాంతంలో 150 నుంచి 200 రూపాయలకు కూడా వసూలు చేస్తున్న క్రమంలో కూడా గృహ యజమానులు అవి ఇచ్చేందుకు కూడా ఆసక్తి చూపడం లేదు. అలాంటి వారు కూడా ఈ చెత్త పాయింట్ల వద్దనే చెత్తను వేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. హైదరాబాద్ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు గతంలో జీహెచ్ఎంసీ అధికారులు అనేక చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. శానిటేషన్ విభాగంలో ఆధ్వర్యంలో కూడా ఇంటింటి చెత్త సేకరణతో పాటు గార్బేజ్ రోడ్డులో బయట కూడా గార్బేజ్ పాయింట్లను ఏర్పాటు చేశారు. దాంతోపాటు అవగాహన కార్యక్రమాల్లో భాగంగా ఎక్కడికక్కడ ఓపెన్ గార్బేజ్ పాయింట్లు ఉన్నాయో వాటి వద్ద అవగాహన కార్యక్రమంలో భాగంగా కూడా క్లీన్ చేయడం, నీట్గా ఉంచడం, దాంతోపాటు ముగ్గులు వేయడం, చెత్త వేయరాదు అంటూ కూడా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఇక్కడ చెత్త వేయరాదు గతంలో ఏదైతే జీహెచ్ఎంసీ గుర్తించినటువంటి ప్రాంతాల్లో ఈ చెత్త వేయరాదు, అట్లాగే డోంట్ యూరినేట్, ముఖ్యంగా ఇట్లాంటి గార్బేజ్ పాయింట్లు కనిపించిన ప్రాంతంలో ప్రజలైతే యూరిన్ చేయడం కూడా కనిపించినటువంటి ప్రాంతంలో అవగాహన కోసం ఇలా రాతలపై గోడలు రాయడం కూడా జరిగింది. స్వచ్ఛ భారత్ ఇందులో భాగంగా కూడా కీప్ అవర్ సిటీ హైదరాబాద్ క్లీన్ అంటూ కూడా గోడ రాతల ద్వారా కూడా పోస్టర్ల ద్వారా కూడా అవగాహన కల్పించే ప్రయత్నం చేసినప్పటికీ మనం రాసిన ప్రాంతంలోనే ఈ చెత్తనైతే చూస్తున్నాం. ప్రస్తుతం మనం అంబర్పేట సిగ్నల్ వద్ద ఏదైతే ఫ్లైఓవర్ పక్కన ఉన్నటువంటి ముక్రం దగ్గర ముక్రం హోటల్ ముందు ప్రాంతంలో మనం ఉన్నాము. ప్రధాన రహదారి ఇది. పూర్తిగా ఈ ఫుట్పాత్ అంతా కూడా చెత్తతో నిండిపోయి ఉన్నటువంటి పరిస్థితి. దీంతోపాటు డ్రైనేజ్ వాటర్ కూడా నిండిపోయినటువంటి పరిస్థితి ఉంది. మనం చూస్తున్నాం బస్తాల్లో ఈ చెత్తను తీసుకొచ్చి ఇక్కడ పూర్తి స్థాయిలో చెత్త వేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఆ స్థానికులతో పాటు బిజినెస్ చేసేటువంటి ఇక్కడ పబ్లిక్ ఎవరైతే సాధారణ ప్రజలు గృహ వ్యర్థాలతో పాటు ఇంట్లో ఉన్నటువంటి ఫుడ్ వేస్టేజ్ వాటితో పాటు ఇక్కడ స్థానికంగా బిజినెస్ చేసుకునేటువంటి ఫ్రూట్ బిజినెస్ యజమానులు కానీ, దాంతోపాటు హోటల్స్, కొబ్బరి బోండాలు, చిన్న చిన్న రోడ్ సైడ్ బిజినెస్ చేసే వాళ్ళంతా కూడా ఈ వేస్టేజ్లంతా ఇక్కడ వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు హైదరాబాద్ని స్వచ్ఛ సర్వేక్షణ ర్యాంకింగ్లో ముందుంచేందుకు అధికారులు ఓవైపు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ కూడా ఏదైతే ప్రజల్లో ఆ మేరకు అవగాహన కల్పించడంలో కానీ వారి కోఆపరేషన్ సాధించడంలో కూడా అధికార యంత్రాంగం అయితే వైఫల్యం చెందినట్టుగా మనం చెప్పుకోవచ్చు. మరోవైపు ఈ మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలో ఏదైతే వర్షాకాలం కోసం కూడా ప్రత్యేకంగా శానిటేషన్ డ్రైవ్ను కూడా ఇప్పుడు 3 కార్పొరేషన్ల పరిధిలో నిర్వహిస్తున్నారు. ఏదైతే ఇంటింటి చెత్త సేకరణ కానీ ఏదైతే వ్యర్థాలకు సంబంధించి తొలగించే కార్యక్రమం మేము ఎప్పటికప్పుడు కొనసాగుతున్నది. దాంతోపాటు ఇలాంటి వేస్టేజ్ని ఇలా బహిరంగ ప్రదేశాల్లో వేసే సిటీ సుందరీకరణ అనేది అటకెక్కడంతో పాటు వర్షాకాలంలో అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో దోమలు పెరగడము, విష వ్యర్థాలకు సంబంధించి విష జ్వరాలు, అట్లాగే సీజనల్ వ్యాధులు కూడా
వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి పూర్తి స్థాయిలో ప్రజల సహకారం లేకుండా ఈ స్వచ్ఛ హైదరాబాదును నిర్మించేనన్న అధికారుల ఆశలైతే ఫలించేలా లేవు. ముఖ్యంగా నగర ప్రజలు కూడా అధికారులకు ఏ మేరకు ఆసక్తి ఉందో అంతే స్థాయిలో కూడా ప్రజలు కూడా స్వచ్ఛ నగరాన్ని నిర్మించుకోవాల్సినటువంటి బాధ్యతను వాళ్ళు గుర్తించాలి. అదేవిధంగా ప్రజలు అధికారులు కోఆర్డినేషన్ చేసుకుంటే తప్ప ఈ చెత్త నగరాన్ని స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దడం అసాధ్యం. అట్లాగే హైదరాబాద్ అంతర్జాతీయ నగరం అని ఓవైపు అధికారులు ప్రభుత్వాలు చెప్పడం కాదు, క్షేత్రస్థాయిలో మనం చూస్తున్నటువంటి పరిస్థితికి సంబంధించి ప్రజల్లో అవగాహన కల్పించడం, వాళ్ళని ఈ పనిలో స్వచ్ఛ హైదరాబాద్ నిర్మించడంలో భాగస్వామ్యం చేయాల్సినటువంటి అవసరాన్ని మన గ్రౌండ్ రిపోర్ట్ 9+ ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్ కూడా స్పష్టంగా సూచిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సాయితో రమేష్, హైదరాబాద్.